హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వీడియోస్ 251. ఈ రోజైతే ఓ మంచి డిజైనర్ కేక్తో అయితే ముందుకు వచ్చేసానండి. అదేనండి ఫాట్లైన్ కేక్, అది కూడా 2 టైర్ కేక్ అండి. డిజైన్ అంతా నేను ఎలా చేశాను అన్నది మొత్తం మీకు ఈ వీడియోలో ఉంటుందండి. ఈ వీడియో అయితే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అని అనుకుంటున్నానండి. మీకు ఎలా అనిపిస్తుందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని అయితే మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. అలాగే నా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే ఫాట్లైన్ డిజైనర్ కేక్ అండి, 2 టైర్ది 2 kgs కేక్ అండి. ఇదైతే ముందుగా నేను ఇక్కడైతే ఏం చేస్తున్నానంటే విప్పింగ్ క్రీమ్లో కలర్ అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. పింక్ కలర్ అయితే ఇక్కడ నేను మిక్స్ చేసిన కలర్ అయితే బేబీ పింక్ కలర్ అండి. పింక్ కలర్ అండి ఇదైతే జెల్ కలర్ అండి. దీన్నైతే నేను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఓ పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నానండి. ఆ పైపింగ్ బ్యాగ్ అయితే కొంచెం అంచున కట్ చేసుకున్నాను అనమాట. తర్వాత నేను ఇక్కడ కేక్ మొత్తం ఫినిషింగ్ చేసేసాను చూడండి. ఫినిషింగ్ మొత్తం అయిపోయిందండి. ఫినిషింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు నేను ఫాట్లైన్ డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ నా ముందు వీడియోస్లో నేను ఐసింగ్ ఎలా చేయాలి, క్రమ్ కోట్ ఎలా చేయాలి అనేది మొత్తం నేను ఫిల్లింగ్ ఎలా చేయాలి అనేది కూడా నేను నా ఫస్ట్ నేను చేసిన వీడియోస్లో ఉందండి. ఒకసారి నా ఛానల్ని అయితే విజిట్ చేయండి. నా ముందు వీడియోస్లో చూస్తే మీకు ఐసింగ్ ఎలా చేయాలనేది క్లియర్గా ఉంటుందన్నమాట. ఒకసారి నా ఛానల్ని అయితే విజిట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నాను కదండి కలర్ విప్పింగ్ క్రీమ్ని. వేసుకున్న తర్వాత నేను ఇలా ఫాట్లైన్ లాగా డిజైన్ ఇచ్చుకున్నాను టూత్ పిక్తో. ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను స్క్రాపర్ తీసుకొని అదే పైపింగ్ బ్యాగ్లో ఉన్న క్రీమ్ని లైన్స్లా ఇచ్చానమాట. అలా ఇచ్చుకొని నేను తర్వాత స్క్రాపర్ తీసుకొని ఆ స్క్రాపర్తో స్మూత్ చేసుకుంటున్నానండి. చూడండి ఎంత నీట్గా స్మూతింగ్ చేసేసాను. అలా స్క్రాప్ చేసుకోవాలండి, నీట్గా వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలండి. అయితే ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కేక్ని అయితే తీసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఆ తర్వాత సెకండ్ టైర్ కేక్ ఉంటుంది కదండి, అది కూడా తీసుకుని నేను దానికి కూడా ఇలాగా సేమ్ మనం డిజైన్ ఎలా ఇచ్చానో ముందు టూత్ పిక్తో దీనికి కూడా అలాగే టూత్ పిక్తో డిజైన్ ఇచ్చుకున్నాను అనమాట. అలా ఇచ్చిన తర్వాత దీన్ని కూడా అలాగే సేమ్ విప్పింగ్ క్రీమ్తో దీనికి కూడా లైన్స్లా బార్డర్స్లా అలా ఇచ్చి దీన్ని కూడా బాగా నీట్గా స్మూత్ చేసుకున్నానండి. అలా చేసుకున్న తర్వాత కేక్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు ఇక్కడైతే మీకు ఒక చిన్న డౌట్ రావచ్చండి. అదేంటంటే ఈ కేక్ టిన్ సైజ్ ఎంత అని. అంతే కదండి, వచ్చిందా మీకు ఆ డౌట్? అయితే వినండి. ఇక్కడ నేనైతే ఇప్పుడు మీరు చూస్తున్న కేక్ అయితే 5 inches కేక్ టిన్లో చేశానండి. ఇది వచ్చేసేమో 7 inches కేక్ అండి. కింద టైర్ కేక్ పెద్దది, అది వచ్చేసి 7 inches కేక్ టిన్లో చేశానండి. 2 kg బ్యాటర్ని 2 tinsలోకి డివైడ్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడైతే నేను పై టైర్ కేక్ని స్టాక్ చేయబోతున్నానండి. ఇది ఎన్నిసార్లు చేసినా సరే 2 టైర్ కేక్ కొంచెం టెన్షన్గానే ఉంటుందండి. ఎందుకంటే కరెక్ట్గా వస్తుందో లేదో అన్న టెన్షన్ అయితే తప్పకుండా ఉంటుందండి. హోమ్ బేకర్స్కి మీకు కూడా తెలుసు కదా. మీకు ఎప్పుడైనా సరే టెన్షన్ అనిపించిందా కేక్ని అయితే స్టాక్ చేస్తున్నప్పుడు పై టైర్ కేక్ని? అలా అనిపిస్తే నాకైతే కామెంట్లో అయితే చెప్పండి. ఎంతమందికి ఇలా నాలా టెన్షన్ పెడతారో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఏం చేశానంటే పైన చిన్న కేక్ ఉంది కదండి, ఆ కేక్ బోర్డ్ మీద చేశాను కదా. ఆ బోర్డ్ మీద కేక్ అనేది మనం కొంచెం లూజ్ చేసుకోవాలంట ప్యాలెట్ నైఫ్తో. అంటే అది ఎలా అంటే ఇప్పుడు ప్యాలెట్ నైఫ్ ఉంటుంది కదండి, దాన్ని అయితే ఒకసారి బాగా తడుపుకోవాలండి. తడుపుకున్న తర్వాత ఆ బోర్డు నుంచి కేక్కి మధ్యలో గ్యాప్, అదే కేక్ ఉంటుంది కదండి, దాని కింద నుంచి మనం ఒకసారి ఆ ప్యాలెట్ నైఫ్ని కింద నుంచి రౌండ్కి తిప్పి ఫ్రీ చేసుకున్నామంటే కేక్ని మనకి స్టాక్ చేయడంలో ఈజీ అనిపిస్తుందండి. ఒకేసారి ఆ ప్యాలెట్ నైఫ్తో ఒకేసారి లేపేసామంటే కేక్ కింద పడిపోయే అవకాశం కూడా ఉంటుందండి. అందుకని ముందు మనం కేక్ని అయితే లూజ్ చేసుకోవాలండి. లూజ్ చేసుకున్న తర్వాత ఆ కేక్ని అయితే స్టాక్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా నేను చెప్తుంది? ఏదైనా మీకు అర్థం కాకపోయినా సరే నాకు కామెంట్లో అయితే చెప్పండి. మీకు కామెంట్లో నేను రిప్లై ఇస్తానండి. మరి ఇక్కడైతే నేను కేక్ని అయితే స్టాక్ చేసుకున్న తర్వాత గోల్డెన్ డస్ట్ ఉంటుంది కదండి, ఆ డస్ట్లో ఒక బౌల్లో వేసుకొని ఆ డస్ట్లో కొంచెం వెజిటబుల్ ఆయిల్ ఉంటుంది కదండి, అదేనండి ఫ్లేవర్లెస్ ఆయిల్. మనం కేక్స్లో అయితే ఏ ఆయిల్ అయితే వాడతామో అదే ఆయిల్ అయితే ఇక్కడ వేసుకోవాలండి. నేనైతే కొంచెం ఎక్కువ డస్టే మిక్స్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ నాకు 2 lines రావాలి కదండి 2 కేక్స్ మీది కూడా, అందుకని కాస్త ఎక్కువే మిక్స్ చేసుకున్నాను నేను డస్ట్ని అయితే. అలా మిక్స్ చేసుకొని టూత్ పిక్ సహాయంతో ఈ లైన్ లాగా బార్డర్
ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట. అలా ఇచ్చుకున్న తర్వాత నేను ఇక్కడ పైన కేక్ ఉంది చూడండి, దానిపైన కొంచెం క్రీమ్తోనే, విప్పింగ్ క్రీమ్తోనే చిన్న చిన్న బౌల్స్ లాగా ఇచ్చుకున్నాను అనమాట. అదే బాల్స్ లాగా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ పక్కన ఒక పిక్ యాడ్ చేశాను చూడండి, అదైతే నాకు కస్టమర్ అయితే పిక్ ఇది పెట్టారండి నాకు. అంటే నేను కొన్ని పిక్స్ వాళ్ళకి పంపించానండి. వాళ్ళకైతే ఈ కేక్ అయితే నచ్చింది. వీళ్ళైతే మనకి ఫస్ట్ టైం అండి ఆర్డర్ ఇవ్వడం అయితే. వీళ్ళ చుట్టాల్లో నా దగ్గర చాలాసార్లు కేక్స్ అయితే చేయించుకున్నారండి. వాళ్ళు చెప్పారనమాట కేక్ అయితే బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంటే. వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారండి, నేను ఈసారి కేక్ ఆర్డర్ ఇవ్వాలైతే మా పాప బర్త్డేకి, మా బాబు బర్త్డేకి మీకే ఇస్తానండి అన్నారండి. మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కూడా ఇస్తానన్నారండి వాళ్ళు. కేక్స్ అయితే మంచి రివ్యూ అయితే వచ్చిందండి. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. వీళ్ళు ఒకే రోజు 2 కేక్స్ అయితే చేయించుకున్నారండి. ఆ కేక్ కూడా వీడియో వస్తుందండి మీకు. 2 కేక్స్. ఇది కేక్ ఏమో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఉన్న కేక్ ఏమో స్కూల్కి తీసుకువెళ్ళారండి, స్కూల్లో కట్ చేయడానికి. ఆ పాప సెలెక్ట్ చేసుకుందంట. పాపకైతే 4 ఇయర్స్ అండి. కుదిరితే నేను మీకు వాళ్ళు పంపించిన రివ్యూ కూడా యాడ్ చేస్తానండి లాస్ట్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోలో కాకపోయినా నెక్స్ట్ వీడియోలో అయినా సరే తప్పనిసరిగా వాళ్ళు పంపించిన రివ్యూ అయితే మీకు యాడ్ చేస్తానండి ఈ వీడియోలో. ఈ కేక్ పక్కన ఉన్న పిక్కి ఈ కేక్కి ఎలా అనిపిస్తుందండి? కరెక్ట్గానే చేశానా? కొంచెం ఏదైనా తేడా ఉందా? చూసారా ఫ్రెండ్స్? కొంచెం ఏదైనా ఫాల్ట్ ఉంటే నాకు చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. తెలియని విషయం అయితే. అలాగే అమ్మాయి పాప పేరు కూడా చాక్లెట్ చేసుకున్నాను అనమాట. చాక్లెట్ చేసుకొని పెట్టేశానమాట. ఇక్కడ స్టార్స్ ఉన్నాయి కదండి, చిన్న చిన్న స్ప్రింకిల్స్ అండి, ఎడిబుల్ స్ప్రింకిల్స్ అవి పెట్టేశాను. తర్వాత ఇక్కడైతే ఈ ప్రింట్స్ ఉన్నాయి చూడండి, బటర్ఫ్లైవి, అవన్నీ పాప బొమ్మ ఉంది చూడండి, అది కూడా ఫోటో ప్రింట్ తీయించానమాట. అవన్నీ కట్ చేసుకొని నేను ఇక్కడ స్టాక్ చేశానండి. వాళ్ళు వచ్చే ముందే పెట్టానండి ఈ బటర్ఫ్లైస్ అవన్నీ, ఈ స్ప్రింకిల్స్ అవన్నీ కూడా వాళ్ళు వచ్చే ముందు 1/2 అవర్ ముందు పెట్టానమాట. పెట్టి వాళ్ళకి ప్యాక్ చేసి ఇచ్చేసానమాట. స్కూల్లో కదా ఎర్లీగానే తీసుకువెళ్ళిపోయారండి. 3 o'clockకి అలా తీసుకువెళ్ళారు కేక్ని అయితే. ఇలా స్ప్రింకిల్స్ అవన్నీ స్టార్స్ అన్నీ పెట్టేసిన తర్వాత స్మాల్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదండి రౌండ్వి, అవి కూడా స్ప్రింకిల్ చేసుకున్నాను. అలా చేసుకున్న తర్వాత ఇవి స్టార్స్ ఉన్నాయి చూడండి, వాటిని అయితే నేను ఇక్కడ కొంచెంగా స్ట్రైట్గా నుంచున్నట్టుగా నుంచోబెట్టాను చూడండి. అలా పెట్టడం వల్ల కేక్ అయితే చాలా మంచి లుక్ అయితే వచ్చిందండి. మరి మీకు ఈ కేక్ ఎలా అనిపించిందండి? బాగుందా? ఆ పిక్లో ఉన్నట్టే ఉందా అండి? అంటే అది సింగిల్ టైర్ కేక్ కదండి, అది మామూలు సింగిల్ టైర్ కేక్ కాబట్టి, ఇది 2 టైర్ కాబట్టి దీనికి తగ్గట్టుగా ఈ డిజైన్ అయితే నేను చేశానైతే నాకు అనిపించిందండి. నాకైతే ఈ డిజైన్ బాగా నచ్చిందండి. మరి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందండి? నేను పాట్లైన్ కరెక్ట్గానే వేసానా? బార్డర్ ఇవ్వడం కరెక్ట్గా ఉందా? ఏదైనా చిన్న తప్పులు ఏమైనా ఉంటే నాకైతే కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. అలాంటివన్నీ నాకు చెప్తూ ఉంటే నాకు కూడా అర్థమవుతుంది అనమాట. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి అప్పటి వరకు బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.